చేయండి. ఇక కర్ణాటకలో పెను విషాదం. ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్, 17 మంది సజీవ దహనం. ఇది చాలా దారుణం. క్రిస్మస్ పండుగ వేళ కర్ణాటక రాష్ట్రంలో అత్యంత విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా మృత్యు అగ్ని రూపంలో వచ్చి కబళించింది. చిత్రదుర్గ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఒక ప్రైవేట్ బస్ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో రేగిన మంటలు క్షణాల్లో విస్తరించి పెను విషాదాన్ని నింపాయి. సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు బెంగళూరు నుంచి గోకర్ణ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గురువారం వేకోజామున సుమారు 2 గంటల 30 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి 48పై గోర్లత్తు క్రాస్ వద్ద ఈ దారుణం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎదురుగా వస్తున్న ఒక కంటైనర్ లారీ అదుపు తప్పి డివైడర్ను దాటి అవతల వైపు వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగానికి 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఇది కనీసం పాపం బస్సులో ప్రయాణిస్తున్న వారి తప్పు లేదు, డ్రైవర్ తప్పు లేదు. అటువైపు వెళ్తున్న కంటైనర్ వచ్చి ఇటువైపు పడిపోద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మనం ప్రయాణాలు చేసే సామాన్య ప్రయాణికులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ చలికాలంలో, ఈ మంచు కాలంలో మీకు నిజంగా అవసరం ఉంటేనే మీరు నిజంగా ప్రయాణాలు పెట్టుకోవాలి. దానిలో మీరు ప్రిఫర్ చేయటంకి వస్తే మాత్రం 100% డే జర్నీని ప్రిఫర్ చేయండి. డే జర్నీని ప్రిఫర్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. నైట్ జర్నీ అనేది కత్తి మీద స్వాము, పులి మీద స్వారీ లాంటిది. అది గమ్యస్థానాలు చేరుకునే వరకు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మరి ఈ కంటైనర్ వచ్చి ఇటువైపు ఇలా పట్టడం వల్ల మరి అందరూ కూడా సజీవ దహనం అయిన పరిస్థితిని అయితే మనం అయితే చూసాం. 17 మంది వరకు దగ్గర చనిపోయారు. ఇది అందరం కూడా చాలా విషాదకరం. ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్, ఎక్కడో చోట ఏదో ఒకటి రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి అంతం అనేది పలకాలన్నా, నియంత్రణ అనేది చేయాలన్నా మనం డైరెక్ట్గా ఏ ప్రభుత్వాలను అధికారులు కాదు, వ్యక్తిగతంగా మనందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటే మాత్రమే వీటినన్నింటినీ కూడా మరి కంట్రోల్ చేయగలం. ఆ బాధ్యత ఏంటంటే నువ్వు ప్రయాణం చేసేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ గమ్యస్థానం ఏంటి, నువ్వు కంపల్సరీ ఏ రకంగా ప్రయాణం చేస్తే నువ్వు సేఫ్గా వెళ్తావు అనేది ఆలోచించుకోవాల్సింది నువ్వు అంటే నేను, మనం ఎప్పుడైనా కూడా వెళ్ళే యొక్క క్రమం ఎటువంటిది, ఏ రకంగా వెళ్ళాలి, సేఫా కాదా అనేది ఆలోచించుకోవాలి. మరి వేగంగా వెళ్ళడానికి మనం చూసుకోకూడదు, మరి సేఫ్గా వెళ్ళటాన్ని మనం చూసుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు చేసి ప్రయాణం చేస్తే మాత్రమే మరి అప్పటికీ కూడా రిస్క్ పర్సంటేజ్, ఒక్కసారి రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత ప్రాణం ఏంటి అనేది మనందరికీ తెలుసు, ఏం జరుగుద్దో అనేది తెలుసు, దైవాదాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనం కదా. ఎందుకంటే మనం చేయాల్సిన ప్రయత్నాలు కూడా మనం చేయాలి. కాబట్టి నేను మీకు వ్యక్తిగతంగా ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఇలాంటి పొగమంచు విపరీతంగా ఉన్న టైంలో ఎదర ఏముండదో మనకి తెలవని పరిస్థితి. మరి దాన్ని మనం తప్పించుకోవాలి అన్నా, దాన్ని ఏం చేయాలన్నా ఆ టైంలో ఏమి చేయలేం. కాబట్టి ఈ పొగమంచుకి మరి యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి. వీలైనంతగా డే ప్రయాణాలు అయితే పెట్టుకోవాలి. ఇక తప్పక వెళ్ళాల్సి వచ్చింది, వెళుతున్నారు అంటే మీ ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా మరి కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ముఖం కడుక్కోవటం, డ్రైవింగ్లో మెయిన్ డ్రైవర్. ఎందుకంటే ఆ డ్రైవర్ మీదే మిగతా వారి యొక్క వెనకాల కారులో కూర్చున్న, ప్రైవేట్ వెహికల్స్లో కూర్చున్న, బస్సులో కూర్చున్న వారి యొక్క ప్రాణాలనేవి కూడా మరి అతని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరి డ్రైవర్ నిర్లక్ష్య ధోరణిని వేడాలి. కంపల్సరీ కొన్ని కిలోమీటర్ల తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో టీ ఆర్ కాఫీ తాగడానికో లేదంటే ఫేస్ వాష్ చేసుకుని మరి ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి మనకి కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మరి ఇలాంటి యాక్సిడెంట్స్ని మనం నివారించవచ్చు. ఇక రష్యా వీధుల్లో శుభ్రం చేస్తున్న భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ప్రచురించారు. ఇక హైదరాబాద్లో జశోదాబెన్ ఆధ్యాత్మిక పర్యటనని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే ఉంది. ఇది ఒకటి. మరి నిందితులందరినీ మరోసారి విచారించిన సిట్ అధికారులు. ముగిసిన ప్రభాకర్ రావు కస్టడీ. మనకి తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతటి ఒక ఎప్పుడు కూడా నిరంతరం రాజకీయాల్లో ఉండేటట్టు చేస్తుందో మనకి తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసి కేసులో నిందితులందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. ప్రణితిరావు, భుజంగరావు, కిషన్ రావు
తిరుగుతనాలను పిలిచిన సిట్ వారిని విచారించారు. నేడుతో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియడంతో అందరితోనూ కలిపి దర్యాప్తు చేస్తుంది సిట్. అందులో భాగంగా ఇప్పటికే సిట్ అధికారి రామగుండం సిపి అంబర్ కిషోర్ సిట్ ఆఫీస్ చేరుకున్నారు. నేటితో ప్రభాకర్ రావు 14 రోజుల విచారణ ముగియనుండగా ఉదయం 10 గంటలకు పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు. అయితే 14 రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు ఏం చెప్పారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు ఎస్ఐబి మాజీ చీఫ్ సమాధానం చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన